ఎగ్జామ్స్లో ప్రతిసారి అడిగే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చాలా క్విక్గా 10 సెకండ్స్లో ఆన్సర్ ఎట్లా చేయాలో కూడా చెప్తా. ఈ క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 18 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ ఈజ్ 15 years. టీచర్ జాయిన్డ్ ద క్లాస్ అండ్ ద యావరేజ్ ఏజ్ has increased by 2 years. Find the age of the teacher. Very repetitive question and very important question. ఎంత సింపుల్ అంటే నేను మీకు డీటెయిల్గా యావరేజ్ కాన్సెప్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయను. అది నేను క్రియేటివ్ యాప్లో చేసిన 225 వీడియోస్ ఉంటాయి. సో మీరు హ్యాపీగా క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ రాసినా ఉత్తగా క్లియర్ చేస్తారు. ఇప్పుడైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వినండి. ఎంత సింపుల్ అంటే ఈ కొత్త మనిషి ఎవరైతే వస్తున్నారో ఆ మనిషిని మీరు అనుకోండి. ఆ యావరేజ్ ఏజ్ మారిపోవడానికి రీజన్ మీరు అని బలంగా నమ్మండి. చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది. యావరేజ్ ఆఫ్ 18 స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 18 ఉన్నారు. వాళ్ళ యావరేజ్ వచ్చేసి 15 ఉంది. మీరు ఎంటర్ అయితేనే వాళ్ళు 99, యావరేజ్ 17 అయింది. ఇక్కడ 17 కావడానికి కారణం ఎవరు? మీరు. కాబట్టి మీరు 17 తీసుకోండి. తర్వాత వీళ్ళందరినీ కూడా 17 చేయండి. వీళ్ళందరినీ 17 చేయాలంటే ఎంత ఇవ్వాలి? 2 ఇవ్వాలి. అట్లా ఎంతమందికి ఇవ్వాలి? 18 మెంబర్స్కి ఇవ్వాలి. అంటే 18 మెంబర్స్కి 2 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే 18 2 ఎంత? 36 ఇచ్చేస్తున్నారు. అంటే ఫస్ట్ మీరు 17 తీసుకున్నారు, తర్వాత వీళ్ళని 17 చేసిండ్రు. దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే టేక్ 17 అండ్ మేక్ 17. ఇంతే ఆన్సర్. టేక్ 17 అండ్ మేక్ 17 అన్నప్పుడు మీకు ఎంత? 17 మీరు తీసుకున్నారు, 36 ఇచ్చేసిండ్రు అంటే 53. అంటే ఇక్కడ టీచర్స్ ఏజ్ ఎంత? 53. ఏం లేదు, మనకు ఒరిజినల్గా ఇచ్చిన నంబర్లు 2 రాసుకున్నాం. 18 స్టూడెంట్స్ 15, ఇప్పుడు 19 17 అయింది. ఈ 17లో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు 17, వీళ్ళందరినీ కూడా 17గా మార్చాలి కాబట్టి వీళ్ళందరికీ 2 అట్లా ఎంతమందికి? 18కి అంటే 36, మొత్తం ఎంత? 53. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి, లేకపోతే ఇంకొకటి మనమే చేద్దాం. ఎంత సింపుల్ అంటే ఇప్పుడు చూడండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 14 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇస్ 42. టీచర్ జాయిన్డ్ అండ్ ద యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 2 years అని ఇచ్చిండు అనుకోండి. ఫస్ట్ మీరు 44 తీసుకోండి, వీళ్ళని కూడా 44 చేయండి. వీళ్ళని 44 చేయాలంటే ఎంత ఇవ్వాలి? 2 ఇవ్వాలి. అట్లా 14 మెంబర్స్ ఇవ్వాలి. 14 మెంబర్స్ 2 ఇస్తే 28 అవుతుంది. 44 + 28 మన ఆన్సర్ 72 అయిపోతుంది. ఇప్పుడు దీనికి మీరే ఆన్సర్ చెప్పండి నాతో పాటు. ఫస్ట్ ఎంత తీసుకుంటారు మీరు? 16.5 తీసుకుంటారు. ఈ నంబర్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళని కూడా ఈ నంబర్గా మార్చాలంటే 0.5 ఇవ్వాలి. అట్లా ఎంతమందికి ఇవ్వాలి? 28 మెంబర్స్కి ఇవ్వాలి. 28 మెంబర్స్కి 0.5 ఇస్తూ వెళ్ళిపోవాలంటే 14 ఇవ్వాలి. మీ ఆన్సర్ 30.5 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు 52.5 తీసుకుంటారు. తర్వాత 51 కూడా 52.5 చేయాలంటే 1.5 ఇంక్రీజ్ చేయాలి. అట్లా ఎంతమందికి చేయాలి? 32 మెంబర్స్కి. 32 మెంబర్స్కి 1.5 ఇంక్రీజ్ చేస్తుంటే మీకు మొత్తం 48 వస్తుంది. 52.5 + 48 మీకు 100.5 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆన్సర్ మీరు కామెంట్స్లో రాసి తక్కువని చెప్పేసేయండి. ఇలాంటి అమేజింగ్ ట్రిక్స్ క్రియేటివ్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన పోయి డౌన్లోడ్ చేసుకొని మొత్తం కోర్స్ తీసుకోండి. మస్తు మజా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. I'm Krishna Chaitanya Reddy. Bye.